నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే చర్చనీయాంశం వృద్ధుల పింఛన్లకు సంబంధించి. తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది, వాలంటీర్లను అడ్డుకున్నారు కాబట్టే వృద్ధులకు పింఛన్లు ఇవ్వలేకపోయామని చెప్పి వైసీపీ చెప్తుంది. సచివాలయ వ్యవస్థ ఉండి కూడా ఇవ్వలేకపోయిందని చెప్పి టీడీపీ ఆరోపిస్తుంది. సో అసలు ఈ పింఛన్ల కథలో వాస్తవం ఏంటంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ చిన్న అంశం కానీ పెద్ద అంశం కానీ తను రాజకీయ స్వప్రయోజనాలకు వాడుకోవటం అనేది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అండి. ఆయన చెల్లి డాక్టర్ సునీతారెడ్డి గారు కూడా ఏం చెప్పింది, వైఎస్ఆర్సీపీ పునాదులు వివేకానంద రెడ్డి గారి రక్తంతో తడిచినాయి అని చెప్పింది. అక్కడ నుంచి ఆయన రక్తంతో పునాదులు వేసుకుని వచ్చిన పార్టీ అది. ఏ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హత్య చేశాడని ఎలా అయితే చెప్పి లబ్ధి పొందాడో, ఇక్కడ కూడా మళ్ళీ తెలుగుదేశాన్ని అడ్డం పెడుతున్నా అండి. ఈ పెన్షన్ల విషయంలో కూడా పెన్షన్లు ఆపమంటంలో ఏంటంటే వృద్ధులకు కానీ గ్రామాల్లో వ్యతిరేకత తీసుకురావాలనే ఒక కుట్రతో ఆయన ఈ స్కీమ్ మొదలుపెట్టాడు. వాళ్ళ సొంత పేపర్ సాక్షిలో కూడా ఈ నూతన ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది, పాత ఆర్థిక సంవత్సరం 31తో ముగుస్తుంది మార్చితో. దాని మూలాన కొన్ని సాంకేతిక ఇబ్బందులు, బ్యాంకుల సెలవులు, తర్వాత ఇంకా పండగలో మూలాన ఈ నెల అంటే ఏప్రిల్లో 3వ తారీఖున ఆ తర్వాత వస్తాయని వాళ్ళే ఒక వార్తలాగా ఇచ్చారు. ఆ సాక్షి ఎవరిదండి? వాళ్ళ సొంత పార్టీ పేపర్ అది. ఆయన సొంత పార్టీది కూడా కాదు, ఆయన వ్యక్తిగతంగా ఒక గజెట్ లాంటిది, ప్రభుత్వ గజెట్ లాంటిది. కానీ అప్పుడు వాళ్ళకి అట్లాంటి ఉద్దేశం లేదండి, దీన్ని స్వార్థంగా ఉపయోగించుకోవడానికి పనికి వస్తుంది అని. కానీ తర్వాత ఆలోచన వచ్చింది, దీన్ని కూడా కనుక వీళ్ళల్లో వ్యతిరేకత కనుక క్రియేట్ చేస్తే అది ఆ పాపం వెళ్ళి తెలుగుదేశమే పడుతుందని చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లతో ఇప్పించడానికి వద్దని ఫిర్యాదు చేశాడు కేంద్ర ఎన్నికల సంఘానికి. కేంద్ర ఎన్నికల సంఘం అని కూడా చెప్పట్లా, ప్రభుత్వానికి. అందువలన మేము ఇవ్వలేకపోతున్నాము అని కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏం ఆదేశం ఇచ్చిందంటే, ఇక్కడ ఆల్రెడీ ఒక వాలంటరీ వ్యవస్థను పెట్టారు, ఇది పార్టీ ప్రయోజనాల కోసం ప్రభుత్వ జీతంతో పెట్టి ఎన్ని విధాల అవకతవకలు చేయాలో అన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా పరిపాలనలో చేస్తే వాళ్ళు పెద్ద పట్టించుకోరు ఎన్నికల సంఘం, కానీ ఎన్నికల విధుల్లో కూడా వీళ్ళనే పెట్టాలనేది ఒక ప్రపోజల్ పెట్టారు. టీచర్లని బోధనేతర పనులకు ఉపయోగించవద్దు కాబట్టి టీచర్లకు బదులు వాలంటీర్స్ని అపాయింట్మెంట్ చేయమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి రాసింది. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎన్నికలు సార్వత్రిక ఎన్నిక వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కువ భాగం, సింహభాగం టీచర్లే చేస్తారు. ఇందులో టీచర్లు సాలకపోతే ఇతర ప్రభుత్వ శాఖల నుంచి తీసుకుంటారు, ఇంకా సాలకపోతే కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి కూడా తీసుకుంటారు. అయితే వీళ్ళు ప్రభుత్వాధికారులు కాని వాళ్ళని ఎన్నికల విధుల్లో ఎలా ఉపయోగిస్తారు? అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ఫస్ట్ ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా వాలంటీర్స్ని ఎక్కడా కూడా ఏ ఎన్నికల విధుల్లో కూడా ఉపయోగించవద్దు అని కూడా ఒక లైన్, ఒక నిబంధన పెట్టింది. అది కేవలం ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకుని పెట్టింది అండి. ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. వాళ్ళు ప్రభుత్వం నుంచి 5,000 రూపాయలు జీతం కడుతూ పార్టీ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు వీళ్ళని. పార్టీ ప్రచారం కోసం ఒక 50 ఏళ్ళకి అని ఒక గార్డు లాగా అనమాట అతను. అయితే ఈ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏం చెప్పింది, వీళ్ళకి బదులు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వానికి బోల్డ్ మంది సిబ్బంది ఉన్నారు. ప్రతి ఊళ్ళోనూ 10 నుంచి 15 మంది దాకా గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారు ప్యారలల్గా. మహా ఉంటే ఒక 40-50 లేకపోతే మహా ఉంటే ఒక 100 ఉన్నాయి ఈ పెద్ద ఊళ్ళల్లో. అట్లాంటప్పుడు ప్రతి వాలంటీర్ వీళ్ళు ఉన్నారు కదా సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది, వాళ్ళని ఉపయోగించుకోవచ్చు. అది కాకపోతే రెవెన్యూ సిబ్బందిని కూడా ఉపయోగించుకోవచ్చు. తర్వాత విఆర్ఓలు ఉన్నారు ప్రతి విలేజ్లో. అంతకుముందు వాళ్ళే ఇచ్చేవాళ్ళు కదండి వాలంటీర్స్ని. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడనే ఒక పేరు చెప్పి ప్రతిసారి గుర్తు చేయటానికి. అసలు అన్ని బటన్స్ నొక్కుతున్నప్పుడు దీనికి కూడా బటన్ నొక్కితే అయిపోద్ది కండి. ప్రతి అవ్వాతాతకి కొడుకు మనవడు కూడా ఉంటారు కదా, మనవరాళ్ళు. వాళ్ళ అకౌంట్లో పడిపోయింది అనుకోండి, అసలు కొన్నిసార్లు వాలంటీర్లు డబ్బులు పట్టుకుని పారిపోయారు సుధాకర్ గారు. అసలు అలాంటి అవినీతిని లేకుండా వీళ్ళకి కూడా అకౌంట్లు తెరిపించి ఆ బటన్ ఏదో కనుక తాడేపల్లి ప్యాలెస్లోనే నొక్కితే
పంపితే వాళ్ళ అకౌంట్లో పడతాయి. ఈ బాధరబందీ ఎందుకు? కావాలని ఇప్పుడు ఇన్ టైంలో ఇవ్వకుండా సకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇబ్బంది పెట్టాడు కాబట్టి మీకు ఇబ్బంది వచ్చింది, ఒకవేళ కనుక వాలంటీర్లు లేకపోతే భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడు, నేను ఈ పెన్షన్ ఇంకొక 1000 రూపాయలు పెంచి 4000 మినిట్కే పంపిస్తానని ఆయనే చెబుతున్నాడు. నీకెందుకు వాలంటీర్తో పంపితే నీకెందుకు, గ్రామ సచివాలయ సిబ్బందితో పంపితే ఎందుకు, విఆర్ఓ పంపితే ఎందుకు, ఇంటికైతే వస్తున్నాయి కదా. కాబట్టి ఇది కావాలని వాళ్ళని ఇబ్బందుల్లోకి నెట్టి, అందులో ఎండాకాలం కదా సుధాకర్ గారు, ఈ వృద్ధులు ఏంటంటే ఇక బయటకు వచ్చి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చెబుతారంటే, అదే కనుక ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇట్లా ఉండేది, చంద్రబాబు నాయుడు గారు ఈ సమస్య సృష్టించాడని. ఆ మర్డర్ ఎంత నిజమో ఆయన్ని వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు కూడా ఆయన మీద నిందేశాడు కదా. అది నిజమైతే ఇది నిజం, అది అబద్ధం అయితే ఇది కూడా అబద్ధం. ఆయన మీద మరి వాళ్ళ కేసు పెట్టలేదు కదా. ఇప్పుడు ఆ హత్య కూడా వీళ్ళ కుటుంబ సభ్యుల కనుసన్నల్లో జరిగిన హత్య అని ఆయనకి తెలిసినప్పటికీ ఆ రోజు ఇతర పార్టీల వాళ్ళ మీద వేయటానికి నింద ప్రయత్నించాడు. ఇప్పుడు కూడా ఇది కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం. వాళ్ళు ప్రత్యామ్నాయాల ద్వారా ఇవ్వండి, వాలంటీర్ని ఈ పెన్షన్ ఇవ్వడానికి ఉపయోగించొద్దు ఎన్నికల వరకే. అది కూడా ఎందుకంటే ఒక్కోసారి వీళ్ళు దుర్వినియోగం చేస్తారని, అందుకని కొంచెం వీళ్ళని దూరంగా పెట్టమంది. ఇది వీళ్ళు బాధ్యత గల వ్యక్తులేం కాదు కదండి ప్రభుత్వానికి. ఇప్పుడు పట్టుకుని పారిపోతే ఏం చేయగలిగారు? కొంతమంది రేపులు చేశారు, కొంతమంది లేడీస్ని లేపుకెళ్ళిపోయారు. ఇవన్నీ జరిగిన మాట వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు చెప్పాడు కదా. అట్లాగే ఇప్పుడు వాళ్ళ వైఫల్యాన్ని, తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు ట్రెజరీలో డబ్బులు లేదు, అన్నిటికీ మించి ఉండే డబ్బులు తీసుకెళ్ళిపోయి వీళ్ళకి ఇచ్చారు, కాంట్రాక్టర్లకి ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ వస్తే వీళ్ళకి ఎలక్షన్ ఖర్చులు వస్తాయని. అదే వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే వృద్ధులకి ఇవ్వాలి. వీళ్ళకి భోజనం, అన్నానికి ఆకలికి అలమటించేవాళ్ళు. ఆల్రెడీ గతంలో నెల రోజుల క్రితం నొక్కిన డబ్బులు ఇంకా పడలేదట. అదే మరి ఆ రోజు బటన్ నొక్కినా పడలేదంటే ఇక ఇవాళ పరిస్థితి ఏంటి? ఆర్థిక పరిస్థితి హార్డ్లీ 300 crores మిగిలి ఉండే, అడుగు అంటున్నారు. అట్లా ఏంటంటే రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేటప్పటికి మొత్తం ఖజానా ఖాళీ చేసేయాలండి. చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళు చేతులు కట్టేసినట్టు చేయాలి ఆర్థికంగా. అది ఇప్పుడు దానికోసం వీళ్ళు ఆ నింద కూడా వీళ్ళ మీద వేస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చి వీళ్ళకి ఓట్లు వేస్తారని, ఏ వాలంటీర్లు లేకపోతే కనుక వ్యవస్థ నడవదని చెబుతున్నాడు ఆయన. చెప్పారు అది. బొత్స సత్యనారాయణ గారు కూడా మీరు ఎన్నికల్లో ఏదన్నా చేసి గెలిపించండి పార్టీని, ఇప్పుడు దాకా జగనన్న మిమ్మల్ని పోషించాడు, ఆ పోషించిన దానికి కృతజ్ఞత తీర్చుకునే టైం మీకు వచ్చింది ఎన్నికల్లోనని. అట్లా వాళ్ళు దుర్వినియోగం చేయడానికి పెట్టుకున్నారండి. ఇప్పుడు ఇవి దీంతోనే తెలుగుదేశం మీద ఈ బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. కానీ ప్రజలు నమ్మట్లా, వాళ్ళకి అర్థమైపోయింది. వాలంటీర్సే కొంతమంది చెబుతున్నారు ఇది ఆయన రాసినందుకు కాదు, అసలు నిధులు లేక కూడా మేము ఇవ్వలేకపోతున్నామని కూడా కొంతమంది ఫెయిర్గా ఉండేవాళ్ళు చెప్పేస్తున్నారు.